చంద్రబాబు సర్కార్ చేపట్టదలిచిన బీచ్ లవ్ ఫెస్టివల్ పై విద్యార్థి లోకం మండిపడుతోంది. బీచ్ లవ్ ఫెస్టివల్ పై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతా ఉంటున్నారు. వారి మనోభావాలను మా ప్రతినిధి రాజా రమేష్ వివరిస్తారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీచ్ ఫెస్టివల్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరిలో కూడా తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా విచ్ఛిన్నకరమైన రీతిలో ఇటువంటి బీచ్ ఫెస్టివల్ లాంటివి తీసుకురావడం సమంజసం కాదు అని అంటూ విజయవాడ నగరంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకు బీచ్ ఫెస్టివల్ మీద మీకున్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు? విశాఖపట్నం సాగర తీరంలో ఎందరో మంది మహాకవులు నడయాడిన భూమి మీద ఎలాంటి కార్యక్రమాలు పెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ఏ విధంగా అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మహిళలు అనేక రంగాల్లో ముందుంటున్న తరుణంలో ఇలాగ మహిళల్ని కించపరుస్తూ అర్ధనగ్నంగా చూపిస్తూ ఇలా చేస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందా అని మేము బాబు గారిని ప్రశ్నించదలుచుకున్నాం. ఆడవాళ్ల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఇదే ప్రభుత్వం చెబుతూ ఉన్న నేపథ్యంలో అటువంటి వాటికి మరింత ఊతమిచ్చే విధంగా ఇటువంటి ఫెస్టివల్స్ నిర్వహించడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ రోజున బీచ్ ఫెస్టివల్ రావడం వల్ల కూడా అమ్మాయిల మీద దాడులు ఇంకా అనేకం అయిపోతాయి. అంతేకాకుండా బలహీనపడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఇప్పటికే బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు ఎంతగానో భయపడుతుంది. ఏం జరిగింది, పొద్దున్న పంపించిన వాళ్ళని సాయంత్రం కాలం టైంకి వస్తుందా లేదా అనేది భయపడుతూనే పంపిస్తున్నారు కాలేజీకి కూడా. కానీ ఈ బీచ్ ఫెస్టివల్ అనేది వస్తే కనుక ఆడపిల్లలు ఇంకా చదవడానికి కూడా పంపించరు. రాబోయే రోజుల్లో ఏ రకమైన నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు ఇటువంటి విధానాలని మార్చుకోండి అని చెప్పి? దీనిపైన పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఖచ్చితంగా ఆ బీచ్లో వ్యాపారం, ఫెస్టివల్ కాదు అది వ్యాపారం అనేదాన్ని ఆపే ప్రయత్నంలో మేము ముందడిగేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఆపకపోతే బాబు గారికి విద్యార్థి శక్తి ఏంటో కూడా, విద్యార్థినుల శక్తి ఏంటో కూడా చూపిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. ఇటువంటి విధానాలను అరికట్టడానికి అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ముందుకు రావాలి. ప్రభుత్వం చేస్తున్న ఏదైతే బీచ్ ఫెస్టివల్ పేరుతో ఒక రకమైన వ్యాపారాత్మకమైన విధానాలని విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.